హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇండియాలో నోకియా మొబైల్ లాంచ్ చేసి చాలా రోజులైందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే నోకియా 5.3 మొబైల్ ఆగస్ట్ 25th లాంచ్ చేసేసారు ఇండియాలో. ఈ మొబైల్ 3 months ముందే గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇండియాలో తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో ఈ నోకియా 5.3 గురించిన అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనం చూడబోతున్నాం. సో మీరు ఈ మొబైల్ కొనాలనుకున్నా సరే, ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా వీడియోని అయితే చివరి వరకు చూడాల్సిందే. వీడియో చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం రండి. ఈ మొబైల్ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్ తో రానుంది. కానీ ఇందులో మిగతా 2 అప్డేట్స్ అయితే ఇస్తామని నోకియా అయితే ప్రామిస్ చేస్తారు. సో చాలా చూసుకుంటే Android 11, Android 12 అప్డేట్ అయితే మనకు ఈ మొబైల్ కంపల్సరీ చూసుకోవచ్చు. దానితో పాటు 3 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఇస్తామని నోకియా అయితే ప్రామిస్ చేశారు. సో అప్డేట్స్ పరంగా ఈ మొబైల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు. బ్యాక్ సైడ్ లో చూసుకుంటే కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు. సో మీరు చూసుకోవచ్చు. సో 6.55 inch HD+ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. గూగుల్ అసిస్టెంట్ కోసం డెడికేటెడ్ కీ అయితే మనకి ఈ మొబైల్ అందిస్తున్నారు. సో ఎప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తాం, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు గూగుల్ అసిస్టెంట్ లోగోతో పాటు మొబైల్ అయితే కవర్ చేసి పెట్టారు. సో మొబైల్ తీసి పక్కన పెట్టి బాక్స్లో మిగతా సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. సో బ్యాక్ కేస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో దానితో పాటు సర్ప్రైజింగ్ గా ఇందులో మనం చూసుకుంటే హెడ్ ఫోన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో నోకియా తరఫున వేరే చైనా మొబైల్లో కానీ ఏ మొబైల్ చూసుకున్నా హెడ్ ఫోన్ అయితే రిమూవ్ చేస్తున్నారు. కానీ నోకియా ఆ బ్రాండ్ అయితే అలాగే మెయింటైన్ చేస్తున్నారు. 10W ఛార్జర్ అయితే చూసుకోవచ్చు. USB Type-C కేబుల్ మనకి బాక్స్ లో అయితే ఉంది. ఈ మొత్తం థింగ్స్ చూసుకుంటే మనకు బాక్స్ లో అయితే అవైలబుల్ ఉంది. సో అన్ని పక్కన పెట్టేస్తాం. కవర్ ఓపెన్ చేసి మొబైల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరే చూసి చెప్పండి. సో నాకైతే చాలా మంచిగా ప్రీమియం లుక్ అయితే నాకు కనిపిస్తుంది. సో రీసెంట్గా లాంచ్ చేసిన అండర్ 10,000 నుండి 15,000 మొబైల్లో ఈ మొబైల్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే మనకి కనిపిస్తుంది. బ్యాక్లో చూసుకుంటే బ్యాక్ సైడ్లో చూసుకుంటే ప్లైన్ అనేది ఉంది, కానీ గ్లాస్ ఫినిషింగ్ లేదు, మనకు మేట్ సర్ఫేస్ లేదు, కొన్ని ప్లైన్గా ఉంది, కొంచెం మంచిగానే ఉంది. గ్రిప్పింగ్ వేసుకోవడం చాలానే బాగుంది బ్యాక్ సైడ్లో చూసుకుంటే. కానీ బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ బాడీనే ఉంది. ఫింగర్ ప్రింట్ మార్క్స్ అయితే కంపల్సరీ వస్తుంది. సో దానికోసం బ్యాక్ కేస్ యూజ్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో బ్యాక్ కేస్ యూజ్ చేసి మొబైల్ మీకు లుక్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది, మీరే చూసుకోవచ్చు. సో ఆ కెమెరా సెటప్ అనేది రౌండ్ షేప్లో ఉన్నందున బ్యాక్ సైడ్లో మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసినా మీకు చాలా మంచిగా అయితే లుక్ అనేది కనిపిస్తుంది. కెమెరా బంప్ అయితే చూసుకోవచ్చు, లోపలే ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు. సో బ్యాక్ కేస్ వేసిన తర్వాత సైడ్లో ఫ్రేమ్ చూసుకున్నా మనకు ప్లాస్టిక్లోనే ఉంది. ఫ్రంట్లో మనకు HD+ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 6.55 inch స్క్రీన్ సైజ్తో పాటు. సో IPS LCD డిస్ప్లేనే ఉంది. సో HD+ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ చూసుకుంటే 4GB RAM 64GB స్టోరేజ్, కానీ HD+ ఉంది. సో మీకే వదిలేస్తున్నా మీ చాయిస్కి. మొబైల్ అయితే ఆన్ చేద్దాం. సో మొబైల్ ఆన్ అయ్యే లోపు ఫిజికల్గా ఏ ఆప్షన్స్ కనిపిస్తుందో చూద్దాం మొబైల్లో. ఇక బాటంలో చూస్తే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, USB Type-C పోర్ట్, స్పీకర్ అయితే ఉంది. రైట్ సైడ్లో పవర్ ఆన్ బటన్తో పాటు వాల్యూమ్ బటన్స్ అయితే రైట్లో ఉంది. అంటే సిమ్ కార్డ్ ట్రే అయితే మనకు లెఫ్ట్లో ఇచ్చారు. సో దాంతో పాటు గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ కీ అయితే ఉంది. సో దీన్ని ప్రెస్ చేయగానే మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇక టాప్లో చూసుకుంటే 3.5mm జాక్ టాప్లో ఉంది. దానితో పాటు సెకండరీ మైక్రోఫోన్ మీరు టాప్లో చూసుకోవచ్చు. ఈ మధ్య లాంచ్ చేసిన మొబైల్లో ఈ మొబైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. కెమెరా సెటప్ చూసుకుంటే దాని కింద మనం చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. సో కెమెరాలో రౌండ్ షేప్లో సెంటర్లో LED ఫ్లాష్ లైట్ చూసుకోవచ్చు. సిమ్ కార్డ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మీరు 2 సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం డెడికేటెడ్ స్లాట్ అయితే మనకు ఉంది. సో ఒక మంచి విషయంగా ఇందులో మాట్లాడుకోవచ్చు. సో మొబైల్ అయితే ఓపెన్ అయింది. సో ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ అయితే మనం సెటప్ చేద్దాం. సో మొబైల్ మొత్తం ఓపెన్ అయింది. సో మొబైల్ ఓపెన్ చేయడానికి ముందు మనం బయోమెట్రిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో కొంచెం మీరు బ్యాక్లో ప్రెస్ చేయాలి. సో జస్ట్ టచ్ చేయగానే అయితే కంపల్సరీ ఓపెన్ అవ్వదు. సో కొంచెం మీరు బ్యాక్లో ఫోర్స్ ఇస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. సో అంతగా నేను సూపర్ అని చెప్పలేను, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఫేస్ అన్లాక్ వామ్మో, ఇంత టైమా? ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ చూసుకుంటే కొంచెం స్లోగానే ఉంది. సో అంత ఫాస్ట్గా అయితే మనం వేరే మొబైల్ చూసినట్లయితే ఇందులో లేదు. సో బయోమెట్రిక్ వైజ్ డిస్లైక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి యాప్స్ అనేది ఎప్పుడైనా చూసారా వేరే మొబైల్లో? చూడండి, వేరే యాప్స్ మీకు గూగుల్ యాప్స్ తప్ప వేరే యాప్స్ అనేది మీకు కనబడదు. సో దీనికన్నా ఒక మంచి ప్యూర్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే మీకు కంపల్సరీ దొరకదు. సో Android 1 సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే రానుంది. సో ఇది ఒక పెద్ద ప్లస్గా అయితే ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా యాప్స్ అనేది ఒక్కటి కూడా లేదు. జస్ట్ ఒకే ఒక మై ఫోన్ అనే ఆప్షన్ అయితే ఉంది. అది కూడా కస్టమర్ సపోర్ట్ కోసమే యాప్ అనేది ఇచ్చారు. కానీ వేరే యాప్స్ అనేది మీకు వేరే థర్డ్ పార్టీ యాప్స్ అనేది మీకు అస్సలు లేదు. సో ఇందులో మీకు ఎలాంటి యాడ్స్, బ్లోట్వేర్స్, ఎలాంటి చెత్త యాప్స్ అనేది మీరు ఇందులో చూడలేదు. నోటిఫికేషన్ ప్యానెల్లోనే మీరు చూసుకోవచ్చు. సో నేను ఏదైనా మీకు వీడియోస్ అలాంటిది స్క్రీన్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇందులో స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ అయితే లేదు. అక్కడే తెలిసింది మీకు స్టాక్ 100 కావాలంటే మీరు కొన్ని ఫీచర్స్ అయితే
సాక్రిఫైస్ చేయాలి. ఇందులో డార్క్ మోడ్ సపోర్ట్ అయితే ఉంది. సో అది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సెట్టింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంది. సో ఇందులో కనెక్టెడ్ డివైస్ ఎక్స్ట్రా ఫీచర్గా మనకు ఎన్ఎఫ్సి ఆప్షన్ అయితే ఉంది. సో అండర్ 15,000లో ఇప్పుడు ఏ మొబైల్లో మనం ఎన్ఎఫ్సి ఆప్షన్ అయితే చూడలేము. సో ఆ ఆప్షన్ అయితే ఇందులో ఉంది. అబౌట్ సెక్షన్లో చూసినట్లయితే డివైస్ నేమ్ ఉంది, ఈ సిమ్ కార్డ్. సో ఈ మొబైల్ అయితే మనకు ఆండ్రాయిడ్ వెర్షన్ 10లో అయితే రానుంది. సో మీకు ఆండ్రాయిడ్ 11, 12 అప్గ్రేడ్ వస్తుందని ఆల్రెడీ చెప్పాను. సో అప్డేట్ వైస్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఈ మొబైల్ ఎక్స్ట్రాగా మనం చూసుకుంటే డిజిటల్ వెల్బీయింగ్ అయితే ఉంది, పేరెంటల్ కంట్రోల్స్ అయితే ఉంది. సో మీరు కిడ్స్కి ఏమైనా మొబైల్ ఇవ్వాలంటే ఈ పేరెంటల్ కంట్రోల్ మూలంగా మీరు ఎక్కువ ఆప్షన్స్ అయితే మీరు డిసేబుల్ చేయొచ్చు. సో అదే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో డిజిటల్ వెల్బీయింగ్, సో మీరు ఎంత వరకు మొబైల్ యూజ్ చేస్తున్నారు, సో ఏ యాప్లో అయితే మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, సో ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ఫ్రీ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో 48 GB వరకు అయితే వస్తుంది. సో ఈ మొబైల్ మనకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ఇది. సో ఇందులో 64GBలో మీకు 48GB వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మిగతా జీబీ మొత్తం సిస్టమ్ స్టోరేజ్ కోసం అయితే యూస్ చేసుకున్నారు. బ్యాటరీ వైస్ మాట్లాడినట్లయితే ఇందులో 4000 mAh వరకు అయితే మీకు బ్యాటరీ అనేది అందిస్తున్నారు. సో దాంతోపాటు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇందులో లేదు. 10W ఛార్జర్ వరకు మీకు సపోర్ట్ అనేది చేస్తుంది. సో 10W ఛార్జర్ మనకు బాక్స్లోనే ఆఫర్ చేస్తున్నారు. 2 hours అయితే పడుతుంది 0 to 100% అయితే ఫుల్ అవడానికి. సో ఇందులో HD+ డిస్ప్లే ఉన్నందున మీకు బ్యాటరీ కన్స్యూమ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. సో బ్యాటరీ లైఫ్ అనేది మీకు చాలా మంచిగానే ఉంటుంది ఇందులో నార్మల్ యూసేజ్ కోసం. సో ఇందులో హెవీ గేమ్స్ కోసం అయితే ఈ మొబైల్ ఎవరు యూస్ చేయరు. సో నార్మల్ యూసేజ్ వల్ల ఈ మొబైల్ అయితే కొంటారు. వాళ్ళకి బ్యాటరీలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఈ మొబైల్ అయితే ఉండదు. ఇక ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఒక మంచి విషయంగా మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదు. సో ఇందులో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ అవుట్డేటెడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే రెడ్మీ నోట్ 8, వివో U10, సో అలాంటి మొబైల్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు Nokia 5.3లో ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ ఒక నార్మల్ యూసేజ్కి అయితే నిజంగానే మంచిగా ఉంటుంది. ఈ ప్రాసెసర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ 2020లో 14,000 రూపీస్కి మనకి ఈ ప్రాసెసర్ అవసరమని థింక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెసర్ ఉన్న చైనా మొబైల్స్ మనకు అవైలబుల్ ఉంది. సో దీనికైనా మంచి ప్రాసెసర్ ఉన్న చైనా మొబైల్స్ అవైలబుల్ ఉంది. కానీ మీకు నాన్ చైనీస్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. 14,000, కానీ 14,000లో సామ్సంగ్లో M21 మొబైల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో AMOLED డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్కువ బ్యాటరీ, మొత్తం హై లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకోవచ్చు దీన్ని కంపేర్ చేసినప్పుడు. కానీ నోకియా అయితే తప్పు చేసిందని చెప్పుకుంటా 14,000లో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చి, సో ఈ మొబైల్ ఒక 11-12,000లో రావాల్సింది 14,000కి ఈ మొబైల్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువని చెప్పుకోవచ్చు. సో ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మీరు అడిగినట్లయితే నార్మల్ గేమర్స్కి అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు హీటింగ్ ప్రాబ్లం అయితే కొంచెం తక్కువ ఉంటుంది. గేమింగ్స్ నార్మల్ సెట్టింగ్లో యూజ్ చేయడానికి అయితే మీకు చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో HD+ ఉన్నందున గ్రాఫిక్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా మంచిగా అయితే ఉండదు, కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. సో HD+ డిస్ప్లే ఉంది. సో ఇందులో సర్ప్రైజింగ్ ఏమంటే HD+ ఉంది కానీ వీడియో క్వాలిటీ కొంచెం డల్గా ఉంటుందని చూసాను, కానీ చాలా మంచి వీడియో క్వాలిటీ అయితే ఉంది. వీడియోస్ వాచ్ చేయడానికి మొబైల్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కానీ చాలా మంచిగానే ఉంది వీడియో క్లారిటీ అయితే. సో అందులో ఎలాంటి డిసప్పాయింట్ అయితే లేదు. ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడ ఈ సాంగ్ అయితే వినండి. సో ఆడియో వాయిస్ మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ మొబైల్ చాలా మంచిగా అయితే ఉంది. సో వీడియోలోనూ HD+ డిస్ప్లే ఉన్నా మీకు వీడియోలోనూ చాలా మంచిగానే ఉంది. సో నిజంగా హెవీ గేమర్ ఎవరైనా ఉంటే ఈ మొబైల్ అయితే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో 40,000కి ఈ మొబైల్ అయితే మీకు గేమింగ్లో అయితే ఎక్కువ అయితే సపోర్ట్ చేయదు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే మనకు బ్యాక్ సైడ్లో 13 MP ప్రైమరీ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మైక్రో సెన్సర్, 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంది. ఫ్రంట్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్లో 8 MP సెన్సర్ అయితే ఇచ్చారు సెల్ఫీ కెమెరా కోసం. హానెస్ట్గా చెప్పాలంటే కెమెరాలో ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఈ మొబైల్ మీరు చూడగలరు. నిజంగానే చాలా డిసప్పాయింట్ అయింది ఈ మొబైల్లో. ఆ మ్యాక్రో సెన్సర్ ఎందుకు ఇచ్చారు అని నిజంగా నోకియా వాళ్ళని అడగాలి. సో ట్రిపుల్ కెమెరా సెటప్లో ఇవ్వచ్చు కదా, ఆ మ్యాక్రో సెన్సర్ ఇచ్చి ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ చేయడం. నార్మల్ ఫోటోకి మ్యాక్రో షాట్స్కి చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. సో చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. ఒక 14,000 ప్రైస్లో కెమెరాలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకూడదని మీరు చెప్పినట్లయితే మనకు చైనా మొబైల్స్ చూసుకుంటే చాలా మంచిగానే కెమెరాలో సపోర్ట్ చేస్తుంది. సో ఇదే ప్రైస్ పాయింట్లో సో ఈ మొబైల్ ఒక 10,000 రూపీస్లో వచ్చినట్లయితే 11,000, 10,000 రూపీస్లో వచ్చినట్లయితే సో ఆ ప్రైస్కి ఇందులో ఉన్న కెమెరాకి ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ 14,000 పెట్టి కొన్న తర్వాత కెమెరాలో ఇలాంటి రిజల్ట్ ఉంటే కెమెరా వైస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ఈ మొబైల్ మీరు కొన్నట్లయితే. డే టైం వరకు చూసుకుంటే HD+ డిస్ప్లే ఉన్నందున అది మంచిగా ఫొటోస్ ఉన్నా మనకి ఈ మొబైల్ చూసినప్పుడు అయితే కొంచెం డల్గానే కనిపిస్తుంది. పోర్ట్రేట్ మోడ్ చూసుకుంటే కొంచెం మంచిగా సపోర్ట్ చేసింది. సో అది ఒక సర్ప్రైజింగ్ అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా బ్లర్ చేసింది. సో పోర్ట్రేట్ ఎఫెక్ట్ లో. సో అది ఒక మంచిగా చెప్పుకోవచ్చు. కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ శాంపుల్ కి మీకు అయితే ఇస్తున్నా. సో ఎలా ఉందో మీరే చెప్పండి కమెంట్ సెక్షన్ లో. ఇంకో మైనస్ పాయింట్ నాకు అనిపించింది, నైట్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. సో ఆ ఆప్షన్ ఎందుకు పెట్టారని నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో
చాలా వర్స్ట్ ఫోటో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నార్మల్ ఫొటోస్కి నైట్ మోడ్ ఫొటోస్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఇక్కడే చూసుకోవచ్చు. సో కెమెరా కోసం అయితే నేను అస్సలు రెఫర్ చేయను ఈ మొబైల్. సో కెమెరా కాకుండా నాకు ఒక నాన్ చైనీస్ మొబైల్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి నిజంగానే ఈ మొబైల్ అయితే సూపర్ మొబైల్ ఉంటుంది. సో ఎలాంటి యాడ్స్ మీకు బ్లాట్వేర్స్ అయితే ఉండదు. సో నార్మల్గా వాట్సాప్ మెసేజ్, ఆన్లైన్ క్లాసెస్, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి అయితే ఈ మొబైల్ అయితే మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో మైనస్ చూసుకుంటే ఫేస్ అన్లాక్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ చాలా మోసంగా అయితే ఉంది. సో కెమెరాలో అయితే ఎక్కువ డిసప్పాయింట్ అయితే మొబైల్ అయితే ఇచ్చింది. తర్వాత HD+ డిస్ప్లే 14,000 రూపీస్కి వర్త్ అనేది లేదని కంపల్సరీ చెప్తున్నా. కానీ నోకియా లవర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఈ Nokia 5.3 మొబైల్ ఎవరైనా కొంటున్నారా ప్లీజ్ కమెంట్స్లో మెసేజ్ చేయండి. సో ఈ మొబైల్ ఇండియాలో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 4GB RAM 64GB, 6GB RAM 64GB వేరియంట్ అయితే లాంచ్ చేశారు. సో 6GB RAM 64GB అయితే అస్సలు రెఫర్ చేయను. 4GB RAM 64GB కావాలనుకుంటే ఎవరైనా నాన్ చైనీస్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి అయితే ఈ మొబైల్ రెఫర్ చేస్తున్నాను. సో దీన్ని కొనే ముందు మీరు Samsung Galaxy M21 గురించి తెలుసుకోండి. దాని తర్వాత ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో ఎలా ఉండింది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సపోర్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుస్తా. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా మీ ప్రకాష్.